నమస్తేనా. నమస్తే నమస్తే శేఖర్, ఫ్రీగా ఉండవా? ఫ్రీగానే ఉన్నానా. రెండు నిమిషాలు బైబుల్లో క్వశ్చన్ ఒకటి అడుగుతాను, 2 నిమిషాలు చెప్పాలి. యూట్యూబ్ లో పెట్టుకుంటా, అడుగునా? పర్లేదన్నా, చెప్పండి. ఆ వంటి ఆవు కాంటే కాదు, కఠినంగా చెప్పాలి మళ్ళా వాక్తి సమాధానం. ఖచ్చితంగా చెప్తాను. మీరు మనసులో ఏమన్నా అనుకోండి, నా గురించి నాకు తెలిసిన కాడికి ఖచ్చితంగా చెప్తాను. ఓకే ఓకే. మీ పేరు? నా పేరు దేవ రాజశేఖర్. సెల్ నెంబర్ చెప్పండి. 7670-926 మళ్ళీ 926. ఓకే. ఊరు ఏ ఊరు? కడుమూరు గ్రామం, బిడుతూరు మండలం, నందికొట్కూరు తాలూకా, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఓకే. మీరు చదువు ఏం చదివారు? నేను చదువుకునేది 10వ తరగతి వరకు మాత్రమే. ఓకే ఓకే ఓకే. క్వశ్చన్ వేస్తాను చూడు ఒకసారి. చెప్పండి. యేసు క్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే నరకమా పరలోకమా? యేసు క్రీస్తును ప్రభువు అని నమ్మితే కాదండి, నమ్మాలి. ఒక్క నిమిషం బాబు, అట్లా కాదు. యేసు క్రీస్తు ప్రభును దేవుడు అని నమ్మితే నరకమా పరలోకం అనే క్వశ్చన్ మాత్రమే చెప్పాలి. నరకమా పరలోకమా? పరలోకమే. పరలోకం అనేది యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని నమ్మితే పరలోకం పోతాం అన్నట్టు బైబిల్ ఏమైనా కొన్ని వచనాలు ఏమైనా చెప్తారా? దేవుడని నమ్మితే పరలోకం అని బైబిల్లో లేదండి. దేవుడు అనేవాడు పితా, పుత్ర, పవిత్రాత్మ. నువ్వు ఇంకా వేరే ఏమి చెప్పకూడదు. యేసు ప్రభు దేవుడు అని నమ్మితే నిత్యజీవం అని గాని, పరలోకం అని గాని, లేదంటే ప్రవక్తలు చెప్పినట్టు గాని, లేదంటే సాహిత్యం చెప్పినట్టు గాని, లేదంటే ప్రజలు చెప్పినట్టు గాని మా ఆ విధంగా రాయమన్నట్టు కావాలి. ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు దేవునికి, అద్వితీయుడైన సత్యదేవుడైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం అని. ఈ విధంగా పదము ఉంటే తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. నేను మళ్ళీ ఫోన్ చేస్తానండి. కనుక్కోండి, మళ్ళా చేస్తాం. తర్వాత మీ ఫోటో పంపండి ఒకసారి. ఉండి నేను కాల్ చేస్తాను. తర్వాత మళ్ళా మాట్లాడదాం. మీరు ఫోటో పంపండి. ఈ క్వశ్చన్ మేము పెట్టుకోవాలి, మీరు ఫోటో పంపండి. ఓకే, ఇప్పుడు పంపిస్తానండి. డ్రైవింగ్ పంపిస్తాను. సరే. తర్వాత మీ పాస్టర్లను తెలుసుకొని మీరు చదువుకొని చెప్పండి క్వశ్చన్ తర్వాత. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మీ ఫోటో పంపండి ఒకసారి. పంపిస్తాను.